భాగ్యనగరంలో రవాణా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాలుష్యరహిత ప్రయాణం దిశగా టీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్ ఇప్పటికే కంటోన్మెంట్ డిపోకు చేరుకుంది. బస్సును శంషాబాద్ మార్గంలో నడపాలని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 బస్సులు నగర ప్రయాణికులను నిత్యం తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. బస్సులన్నీ డీజిల్తో నడవడం వల్ల పెద్ద ఎత్తున వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇందుకు నివారణగా కాలుష్యం వెదజల్లని బస్సులను అనేక ప్రదర్శనల్లో ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓ ఎలక్ట్రికల్ బస్సును హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గోల్డ్ స్టోన్ అనే భారతీయ డీలర్షిప్ కంపెనీ సహకారంతో చైనాకు చెందిన బస్సును తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ బస్సు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ డిపోలో కొలువుతీరింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ దేశవ్యాప్తంగా పొగలేని బస్సులు నడపాలని నిర్ణయించి 4 బ్యాటరీ బస్సుల్ని నగరానికి కేటాయించింది. ఈ ఎలక్ట్రిక్ బస్సులో ఇంజను ఉండదు. డీజిల్, పెట్రోల్ వంటి ఇంధన పదార్థాలతో కాకుండా బ్యాటరీ ఉంటుంది. ఈ కారణంగా ఎలాంటి కాలుష్యాన్ని ఎలక్ట్రికల్ బస్సు వెదజల్లదు. ఈ బస్సులో వినియోగించే బ్యాటరీ 2 గంటలు ఛార్జింగ్ పెడితే 7 గంటల పాటు ప్రయాణానికి వినియోగించవచ్చు. సుమారు 300 కిలోమీటర్లు నడుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో ఆటోమేటిక్ గేర్ విధానం ఉంటుంది. బస్సు స్పీడును బట్టి గేర్ మారుతూ ఉంటుంది. ఇంకా ట్రయల్ రన్ చేయలేదండి. ట్రయల్ రన్ కోసం సిద్ధం చేస్తున్నారు. మామూలు డ్రైవింగ్ అండి. ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి వాల్వోలు ఇవన్నీ ఈ టైప్ వెహికల్స్ ఆపరేట్ అవుతున్నాయి. అయితే వాల్వోలో ఇంజిన్ ఉంటుంది, ఇందులో ఇంజిన్ ఉండదు. మిగతా సిస్టమ్ అంతా ఎక్సలేటర్, బ్రేక్ సిస్టమ్ అంతా వాల్వో సిస్టమే. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా డ్రైవర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక 4 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత మిగతా నిర్ణయాలు మా అధికారులు తీసుకుంటారు. ఈ బస్సును ప్రయోగాత్మకంగా శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో నడపాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. వినియోగ తీరును అంచనా వేసి మరిన్ని బస్సులు తెప్పించే అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నారు. ఈ బస్సు ఖరీదు దాదాపు 2,50,00,000 వరకు ఉండడం వల్ల నిర్వహణ అంత సులువు కాదని అనుకుంటున్నారు.